టీడీపీలో పార్టీని ఓన్ జేసుకోకపోవడానికి కారణాలేంటి? అసలు ఎవరిని నమ్మట్లేదు? అది చంద్రబాబు గారు ఆలోచించాలి. కాలక్రమంగా డిటరేట్ అవుతా వచ్చింది. పతనావస్థకొచ్చేసింది నాయకత్వం. అవును. నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఆళ్ళకి పగ్గాలివ్వటం లేదు. బలంగా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించడం లేదు. ఆళ్ళు మాట్లాడితే మా చేతులు గట్టు తప్పిపోతారేమోనని జెప్పి ఒక అభద్రతా భావం ఆ పార్టీలో ఉందనేది మనకు కనిపిస్తా ఉంటుంది. మీరు కూడా గమనిస్తే అది అవును. మనకు అవును. అనిపిస్తా ఉంటుంది. దాన్ని ఆళ్ళు పర్యవేక్షించుకోవాలి. కొత్త రిక్రూట్‌మెంట్ చేసుకోవాలి. చేసుకొని వాయిస్ ఉన్నోళ్ళకి శిక్షణా తరగతులు పెట్టి వాళ్ళని బలమైన నాయకులుగా తీర్చిదిద్దుకోవాలి. తర్ఫీదివ్వాలి. ఇవాళ పార్టీ పుట్టిందెప్పుడు, దాని సిద్ధాంతం ఏంటని ఎవడికి తెలిసినోళ్ళు ఎవరూ లేరసలు. అవును. ఏమాత్రం లేదు. ఎవడికాడు ఎమ్మెల్యేలు నూటికి పార్టీ ఎన్నికైనాళ్ళలో ఒక 25% ఏమన్నా డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారు గానీ, తతిమాలోళ్ళందరూ కాలక్షేపం గాళ్ళును, ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇంకా వేరే వ్యాపారాలు చేసుకొని కోట్లు సంపాదించుకోవాలనే తపనలో ఉన్నారు తప్పించి, రాష్ట్రం అభివృద్ధి, ప్రజాస్వామ్యం ఏంటనేది లేదు. ఒక్కడికి కూడా షగ్దరండ్ కౌలు అనే పేరు తెలీదు. అసెంబ్లీకెళ్ళి ఎప్పుడు కూర్చోవాలి, ఎట్ట మాట్లాడాలి ఏంటనే దాని మీద అవగాహన పెంచుకునేవాళ్ళు లేరు. ఇంకోసారి గెలుద్దాము, ఇంక మన రాజకీయ జీవితాన్ని ఇంక కొనసాగించుకుందాము, మనం చరిత్రలో నిలబడిపోదాం అనే తపన ఎవరిలోనూ లేదు.